గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే కొంచెం వర్క్స్ ఎక్కువే ఉన్నాయి. అందుకే మార్నింగ్ ఎర్లీగానే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నా. వచ్చిన తర్వాత నేనైతే కుకింగ్ చేసుకుంటున్నాను. మంచిగా కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయ్యాక కాసేపు వీడిని వాకింగ్ తీసుకెళ్ళాను మార్నింగే. కాకపోతే ఏంటంటే వాడికి అటెన్షన్ ఇవ్వాలి కాబట్టి అలా చాలాసేపు ఆడితో ఆడికి పెడిగ్రీ చూపిస్తే చాలు సైలెన్స్ అయిపోతాడు అనమాట. సో కాసేపు వాడితో అలా ఆడాను. కంప్లీట్గా వీడితో ఒక 1.5 hour దగ్గర ఆడాను అనమాట. వాడితో ఆడితే వాడు సాటిస్ఫై అయిపోతాడు అండ్ సైలెంట్గా ఉంటాడు, మనల్ని డిస్టర్బ్ చేయడు. సో కాసేపు వాడిని అలా ఆడించి పెడిగ్రీ వేసి ఆడించాను అనమాట. తర్వాత వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత లంచ్ అయితే తినేసాను అనమాట. తినేసిన తర్వాత కాసేపు న్యాప్ తీసుకున్నా. ప్రశాంతంగా నిద్రపోయి లేచాక మళ్ళీ సార్ గారు పిలిచారనమాట. సో వాడి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నా మీద రాక్షస ప్రేమను చూపిస్తున్నాడు అనమాట. నన్ను కరిచి వదులుతున్నాడు. కరవడు కానీ పట్టుకుంటాడు. అదే వాడి ఆట. వాడికి అలా ఆట నేర్పించారు, మరి ఏం చేస్తాం, తప్పదు. వాడితో ఆడాలంటే మినిమం కాసేపు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట మనం. తర్వాత నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళొచ్చాను అనమాట. బయట కొంచెం వర్క్స్ ఉంటే వెళ్ళాను. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న పప్పితో కాసేపు ఆడుకున్నాను అనమాట. దానికైతే ప్యాంపరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, అస్సలు వదలదు. చూడండి వచ్చి అలా కూర్చుని పోతుందో, నా ఒళ్ళోకి వచ్చి పడుకుని పోతుంది. చెయ్యి బయట వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే యోగా చేసుకున్నా. అండ్ నైట్ అయితే కాసేపు టీవీ చూసుకొని అండ్ డిన్నర్ కూడా తినేసా అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.